Roots of Sanatana. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్షర బ్రహ్మ కోసం మేము తెలుసుకోవాలనుకుంటాం, వాటి కోసం కొన్ని వివరాలు మాకు తెలియపరచగలరు? అక్షర బ్రహ్మ అంటే ఒక టైంన మా ఏరియాలో లేనప్పుడు ఒరిస్సా నుండి మిర్చిగూడ నుండి ఇక్కడికి తెచ్చి నవగూడ అనే గ్రామంలో ముందు ఇక్కడ ఈ సంస్థాన్ని పెట్టిన తర్వాత ఈ మండలం నలుమూలలకు కూడా బాగా వీళ్ళు కృషి మీద మొత్తం ఏరియా మొత్తం కూడా తిరిగి నడిపించడం జరుగుతుంది. దీని పూర్తి వివరం కావాలంటే మనోడికి అడుగు అన్నీ చెప్తాడు. అక్షర బ్రహ్మ అంటే ఏంటి? జై శ్రీరామ్, మీ పేరు చెప్పండి. జై శ్రీరామ్. నా పేరు సౌర వేణుగోపాల్. ఊరి పేరు ఏంటండి? అది నవగడ గ్రామం. నవగడ. మా నాన్నగారు ఆనందరావు, అతనే పురోహితులు. అక్షర బ్రహ్మ గుడికి, అక్షర బ్రహ్మ గుడికి. మాకు అక్షర బ్రహ్మ అంటే ఇది మాకు స్వర సొంతంగా అంటాము. మత్తార్బనం అనే దానికి మేము అక్షర బ్రహ్మ తెలుగులో, మా భాషలో అయితే మత్తార్బనం అంటాం. దీనికి ఒక హృదయాకారంలో అక్కడ ప్రకృతి యొక్క దేవతలు 33 కోట్ల యొక్క అవతరణ అందులోకి వచ్చాయి. 24 అక్షరాల రూపంలో 33 కోట్ల దేవతలు అవతరించారు కాబట్టి దాన్ని మేము అక్షర బ్రహ్మగా పిలువబడుతున్నాము. దాన్ని మేము ఏంటంటే మా గురువు గారైన సౌర పండిత్ మంగయ్య గురువు గారు, అతను తపస్సు బలంతో అక్షర బ్రహ్మ మత్తార్బనం దాన్ని కనుగొన్నారు. అతను ఒరిస్సా మిర్చిగూడ, అక్కడ స్వయంభు ఈ అక్షర బ్రహ్మ వెలిసింది స్వయంభు. మేము ఈ నవగడలో ప్రతిష్ఠించాము. మా జాతి సౌర జాతి యొక్క ఉనికిని, జీవన విధానాల్ని మొత్తం మార్పు చెందడానికి మా యొక్క కృషి, సౌర పండిత్ మంగయ్య గురువు గారు కృషి ఫలితంగా ఆయన తపోబలంతో మాకు ఈ అక్షర బ్రహ్మని కనుగొనడం అయింది. అది మేము ఇలాగా ప్రచారం చేసేవారు గురువుగారు. ఈ మన భాషని, మన భాష విధానాన్ని ఇలా ఈ లిపి ఉంది, ఈ లిపినే మనం ఈ లిపిలోన ఈ అక్షరాల్లోనే మన 33 కోట్ల దేవతలు అవతరించారు, దీనినే మనం పూజించుకుంటే నైవేద్యాలు అన్నీ చేసుకుంటే మనం రాముడు కృష్ణుడు ఇవన్నీ పూజించినట్లు లెక్క సరిపోతాయి అని ఆయన చెప్పడం ద్వారా మేము ఈ విధంగా దాంట్లోనే మేము విగ్రహం ఏదైనా ప్రీతి పెట్టము, వాటిలోనే అక్షరాల్లోనే ఈ రాముడు దేవుడు అన్నీ ఉన్నారనేసి భావించుకొని దాంట్లోనే అన్ని దేవతలకి ఆరాధిస్తాము. మాకు ప్రత్యేకించి ప్రతి లక్షవారంకి ఏంటంటే మాకు ఈ అక్షర బ్రహ్మ వెలిచింది లక్షవారం అంటే బుధవారంకి లక్షవారంకి మధ్యలో ఉండే. ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే రోహిణి నక్షత్రం అర్ధరాత్రి 1 గంట ఆ టైం పుట్టారు, అదే టైంలోనే ఈ మత్తార్బనం అక్షర బ్రహ్మ వెలిచింది కనుక లక్షవారంకి వచ్చి కలుస్తుంది కనుక మేము లక్షవారం రోజు దైవారాధన అనేది ప్రతి వారం లక్షవారం రోజు చేసుకుంటాము. తర్వాత ఇంకా దసరా ప్రతి ఉత్సవాలకు కూడా కంటిన్యూగా చేసుకుంటాము. దుర్గామాతకు కావచ్చు, శివరాత్రి అన్నిటికీ, అలాగే అన్ని పండుగలు అయితే చేస్తారు. కానీ ఈ అక్షర బ్రహ్మ అనేది ఒక సవర జాతికి సంబంధించినటువంటిదా? అవునా? అంటే ఆ సవర జాతిలో ఒక గురువుగా ఇది గురువు దగ్గర స్థాపించబడింది. ఏ విధంగా పుట్టింది అసలు ఇది? అదే ఇప్పుడు ఆయన మా గురువు గారు మలయాగమాంగో, అతను అంతకుముందు ఆయన సవర జాతి. అతను తపస్సు ఇప్పుడు తపోబలంతో కొన్ని జ్ఞానం అతను అలా అమ్మగారు కడుపు నుండే వచ్చినాయి కొన్ని. తర్వాత దాన్ని సవర జాతికి అంటూ అనేసి అతనికి చదువుకోలేదు ఆయన గురువు మంగయ్య గురువు. అయితే అతని జ్ఞానంతో కొన్ని సూచనతో ఇప్పుడు కదలికలతో ఆయన శిష్యు అయిన మంగయ్య గురువు గారు శిష్యువు ప్లస్ అల్లుడు కూడా అలా చెప్పేవారు. కానీ అర్థమయ్యేది కాదు ఆయన శిష్యు మంగయ్య గురువు గారు. అయితే కొన్నాళ్ళకి వాళ్ళకి కాలజ్ఞానం చేసేవారు ఆయన గురువు గారు. కాలజ్ఞానం చేసిన అనంతరం సంవత్సరం తర్వాత ఆయన మంగయ్య గురువు గారు కళలో కొన్ని ఆయన కళల్లో స్వప్నంలో దేవతలు వచ్చి మేము పలానా జాగలో మిర్చిగూడ ఈ కొండ లయర్బుర్ అని అంటారు, అక్కడ ఉన్నాము, ఈ కొద్దిగా అవతరణ వేరేగా ఉంది, 33 కోట్ల దేవతల యొక్క మేము ఒక అక్షరాల రూపంలో కొలయి ఉన్నాము, మమ్మల్ని వచ్చి చూడు, మమ్మల్ని ఆరాధించండి, చూపి మంచి చేసి మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోండి అని కళలో చెప్పడం ద్వారా అది మరుసటి రోజు వెళ్ళి చూస్తే నిజంగానే హార్ట్ సింబల్ అవతరణ
అక్కడ కనిపించింది స్వయం. దాన్ని ఇప్పుడు దీన్ని ఎలా నేను గుర్తించాలి, ఏ అక్షరంకి ఏటని పేరు పిలవాలి అనే దాన్ని సతమతం అయ్యే దానికి మళ్ళీ ఇంకో కొన్నాళ్ళకి అలాగా ఆయన మామ ఆశయాలు, వేదనలు అన్నీ గుర్తించుకొని మళ్ళీ తన శక్తి మేరకు దాన్ని అక్షరాలని కూడా ఇప్పుడు కొన్ని ఇలా ఉండే ఫస్ట్ అక్షరం దాన్ని మేము ఏంటంటే సొండంగ్ అంటాము. అంటే మాకు ప్రకృతి మా గిరిజనుల తెగల్లో సొండాంగ్ సింగ్ అనేసి, తాబర్ సింగ్, ఇలా సాండేసింగ్, ఇలా రకరకాలుగా పూజించుకునే వాళ్ళము. దాన్ని మేము ఏంటంటున్నామంటే సొండాంగ్, తంగోర్ ఇలాగా పేరు పెట్టేవాళ్ళం. దాన్ని ఇప్పుడు 33 కోట్ల దేవులు శ్రీరాముడు కావచ్చు అన్నిటికీ అందులోనే అవతరించారు. అంటే ప్రకృతి ఆరాధ దైవంలో ఇది ఒక వేరే మార్పు చెందింది. జై శ్రీరామ్. అంటే మీకు ఇది ఈ భాష అనే సౌర భాషకి ఒకప్పుడు లిపి లేదని అనేవారు కదా, అంటే మీరు అక్కడ నుండి వచ్చింది అనుకోవాలా? మీ గురువు దగ్గర ఇప్పుడు ఉంది, అది ఆ గురువు దగ్గర నుండి వచ్చింది అంట అనుకోవచ్చా? 1936లో దీని అవతరణ. 1936లో మీ గురువు గారి పేరు ఏం పేరు అన్నారు? సవర పండిత్ మంగయ్య గోమాంగ. ఆయన ద్వారా ఈ లిపి కూడా వచ్చిందంటారు. ఆయన ద్వారా మాకు ఈ లిపిని వెలుగులోకి వచ్చింది. లేకపోతే అంటే 1936లో జూన్ 18వ తారీఖున అలా ఇక్కడికి వచ్చేసరికి మాకు 1990 మా ప్రాంతానికి. దీన్ని మరి మీ అన్ని అంటే ఈ భాష, ఈ లిపి అనేది మొత్తం అన్ని ఏరియాల్లో అంత సౌరజాతి కూడా ఇది అందిందంటారా? ఇంకా కొన్ని ఏరియాలో అందలేదు. అంటే కొన్ని సౌర జాతులు అయితే క్రిస్టియన్ నమ్ముకున్నారు, వాళ్ళ ఏరియాలో ఇది అన్ని జాతులకి అందింది. వేరే నమ్మకాల్లో వేరేగా నమ్ముకుంటున్నారు. అయితే దీనికి గురువు గారు కూడా ఆల్రెడీ మైసూర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మైసూర్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఈ సాహిత్య అకాడమీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారు. మేమేంటంటే దీనికి మా పని చూపించుకోవాలి, అందరినీ చేరవేయాలి. మరి దీని మీరేమైనా ఈ అక్షర బ్రహ్మ అనేది ఈ యొక్క మీ గురువు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు గ్రామాల్లో ఏమైనా ప్రచారం ఏమైనా చేయగలుగుతున్నారా, చేస్తున్నారా? చేస్తున్నాము. మరి మీరేమైనా ఎన్ని గ్రామాలు ఈ విధంగా ప్రచారం చేసి ఈ అక్షర బ్రహ్మనే గ్రామాల్లో మందిరం పెట్టడం కానీ ఆ గ్రామాల్లో మీ యొక్క ఈ గురువు గారిని తెలియపరిచి వాళ్ళకి అలవాటు చేయడం కానీ ఏమైనా జరిగాయి అంటారు? అక్కడ జరిగాయి. మా నాన్నగారు ఆయన గురువు ఆదేశాల మేరకు, ఈ గురువు గారి ఆదేశాల మేరకు మా నాన్నగారు ఒక 14 గ్రామాలు అయితే గుడి స్థాపించగలిగారు. సంతోషం. తర్వాత ఇంకా ఈ మనంకొండ అలాగా పెద్దగూడ ఆ ఏరియాలు కూడా ఉన్నాయి. ఒక్కో ఏరియాలకి ఒక్కో కోఆర్డినేటర్గా ఉన్నారు. ఈ ఏరియాకి 14 గ్రామాలకి కోఆర్డినేటర్ అండ్ పురోహితులు అన్నీ మా నాన్నగారు ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఎక్కువగా సీతంపేట దగ్గర ఇది విన్నాను. నేను ఈ సీతంపేటలోనే నేను విన్నాను. ఎందుకంటే అక్షర బ్రహ్మ అనేది నాకు వేరే మండలాలు ఎక్కడ నేను అన్ని చాలా ట్రైబల్ ఏరియా తిరుక్కొని వచ్చాను, నాకు ఎక్కడ కనిపించలేదు. మరి మన సీతంపేట ఏరియాలో ఇది అక్షర బ్రహ్మ కోసం వెంటనే చాలా గుళ్ళు కూడా మన ప్రభు చూపించుకొని వచ్చారు. మరి వేరే మండలాల్లో మనకి ఎక్కడ ప్రస్తుతం లేదు. బామని మండలంలో మనం కొండ అలాగా తర్వాత నూకాలమ్మ కూడా ఇలా ఉన్నాయి. మనం కొండ నుంచి ఆ ప్రాంతంలో ఈ ఒడిశా బోర్డర్ వరకు పాలవలస, అత్తిబాడి అనేసి అలాగ ఉన్నాయి. ఇంకా గమలక్ష్పురం మండలంకి వెళ్తే కుర్ప మండలం కూడా ఉన్నాయి. భోగన్న కూడా, గుర్జం కూడా ఇలాగా. గమలక్ష్పురం వెళ్తే పెద్దగూడ, కన్నయ్య కూడా. సరే, ఇప్పుడు మీరు మీ ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు? ఏదైనా మన గురువుగారు, మన జాతి గురువు గారు మనకు ఇచ్చినటువంటి వరంగా భావించి మీరు గ్రామాలు ప్రచారం చేస్తున్నారు. అదే మీ గ్రామాలు, మీ ట్రైబుల్స్, మీ కుటుంబస్తులే క్రైస్తవులుగా మారిపోతున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సందేశం ఇస్తున్నారు? మేము వాళ్ళు ఇందులో కన్వర్ట్ అవ్వకముందు మన భాష ఇది, మన సౌర జాతి ఉనికి, మన లిపి నేర్చుకోండి. మీ నమ్మకాలని మేము అడ్డుపడము. నేర్చుకోయి తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రళయం అనేది వస్తుందో తర్వాత వాళ్ళే మన దారిలోకి రావచ్చు అనేసి ముందు నేర్చుకోండి. ముందు లిపి అయితే నేర్చుకోండి, ముందు నేర్చుకోండి అంటున్నాము. తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఎలాగా చలో ఢిల్లీ క్యాంప్ ఉంది, దాని ద్వారా అయినా వాళ్ళు వాపసిగా రావచ్చేమో అని. ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు ఎవరైతే